ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ఆదివాసీ నాటికి నిర్వాసితులకు సభలు నిర్వహించాలి. సభలు నిర్వహించాలి. పోలవరం నిర్వాసితుల సమస్య పైన ఇప్పటికే జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సమన్వయ కమిటీ ఒక కార్యక్రమం తీసుకుంది. అనేక అంశాలు జీవో నెంబర్ 3 కానివ్వండి, 170 జీవో నెంబర్ 3 చెప్పండి. జీవో నెంబరు 3 అనేది ఇప్పటికే గతంలో 1986లోనే ఎన్టీఆర్ హయాంలో 275 జీవోని అప్పుడు కోర్టు కొట్టేసిన తర్వాత 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చారు. అది కూడా కోర్టు రద్దు చేసిన తర్వాత స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందంతా పోయి ఈరోజు గిరిజనులంతా కూడా ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు మారిపోయిన పరిస్థితి. వీటన్నిటి మీద కూడా మొన్న గవర్నర్ కలిసిన దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాటు 170 ఇగ్నోర్ అవుతుంది. గిరిజన ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇష్యూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాతే 3 రోజుల తర్వాత గవర్నర్ గారు రావడం, అసలు షెడ్యూల్ ఏరియాలో గవర్నర్ తాలూకా ఏది హక్కుల్ని పవర్స్ని ఉపయోగించుకొని కలగజేసుకోవాలి, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అంటే 3 రోజుల తర్వాత విజిట్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ కొంత కదిలొచ్చేదో దానికి ఎన్హాన్స్మెంట్ చేశాము, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసామన్న ప్రకటనలు వస్తున్నాయి. జనరల్గా ఇప్పుడు మన పోలవరం నిర్వాసితులు చెప్పిన దాంట్లో చూస్తే అక్కడ కూడా ఆ ప్రయత్నం జరిగినట్టు కనబడడం లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా రానున్న కాలంలో రాష్ట్ర స్థాయి కాకుండా ఇందాక మా నాయకులు చెప్పిన జాతీయ స్థాయిలో కూడా పోరాటం చేసేదానికి ఆదివాసీ రాజ్యాంగ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా చేయకపోతే కనుక ప్రభుత్వం దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి చెప్పగలుగుతున్నాం. ధన్యవాదాలు.